Hello friends and welcome back to the channel. It's 3 in the afternoon and finally ఈ మెడిసిన్స్ నుంచి మా పిల్లలకి కొంచెం అయితే రిలీఫ్ దొరికింది. We had a very tough time. హోప్ఫుల్లీ ఇంకొక 2 to 3 months వరకు ఈ మెడిసిన్స్ యూస్ చేయకపోతే బాగుండు అనిపిస్తుంది. బట్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ కదా. నేను మెడిసిన్స్ అన్నీ కూడా ప్రాపర్గా డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో స్టోర్ చేసుకుంటాను. సో ఇక్కడ మీకు 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో 2 వచ్చేసరికి పిల్లలకి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా స్టోర్ చేస్తాను. ఇంకొక దాంట్లో వచ్చేసరికి మాకు సంబంధించిన మెడిసిన్స్ పెడతానమాట. నేను ఎప్పటికప్పుడు ఎక్స్పైరీ డేట్స్ చెక్ చేసుకుంటూనే ఉంటాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ. మనకు కానీ పిల్లలకు కానీ ఎప్పుడన్నా డయేరియా లాంటిది లేదంటే వామిటింగ్స్ వచ్చినప్పుడు కొంతమంది వెంటనే వెళ్ళి ఓఆర్ఎస్ కొనుక్కొచ్చేస్తూ ఉంటారు, అంటే ఫ్రూట్ ఫ్లేవర్లో ఉన్నవి. సో డాక్టర్స్ రికమెండ్ చేసేవి అవి కాదు, ఇది అనమాట WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ అనమాట. ఇది ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అంటారు. సో మనకి తెలియక డయేరియా అండ్ వామిటింగ్స్ ఉన్నప్పుడు అసలు అవి యూజ్ చేయకూడదు అని చెప్పి దాని బ్యాక్ సైడ్లో కూడా రాసి ఉంటుంది, బట్ మనం అది ఎప్పుడు చెక్ చేసుకోము. సో ఇది ఎప్పుడైనా యూజ్ చేయండి పిల్లలకైతే. సో సెలైన్స్ అవి పెట్టకుండా ఈ ఓఆర్ఎస్ తాగిపించారనుకోండి, వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఉంటుందన్నమాట ఒకవేళ ఫుడ్ తినకపోతే. ఇది నాజల్ ఆస్పిరేటర్ అండి. ఇది పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళ నోస్ మ్యూకస్తో నిండిపోయి ఉంటుంది కదా, పడుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటప్పుడు ఇది యూస్ చేయాలి. వన్ సైడ్ నుంచి సక్ చేసేస్తే వాళ్ళ నోస్లో ఉన్న మ్యూకస్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. సో ఫైనలీ ఇవన్నీ కూడా నేను బాక్సెస్లో పెట్టేశాను. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడము. లిటరల్లీ ఇది రోజు మాకు ఏదో ఒక వస్తువులు డంప్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది ప్రస్తుతానికి. సో ఈరోజు నేను ఈ డైనింగ్ టేబుల్ మొత్తం క్లియర్ చేసేస్తాను. అండ్ డైనింగ్ టేబుల్ మీద నాకు ఎక్కువ వస్తువులు ఉంటే అస్సలు నచ్చదు. ఈ కవరే ఈ డైనింగ్ టేబుల్ని కాపాడుతుంది. చూడండి ఎన్ని మార్క్స్ ఉన్నాయో దీనిపైన. ఈ కవర్ తీసేసి నార్మల్ సర్ఫ్ వాటర్లో ఒక 1 hour పాటు నానబెట్టేసి క్లీన్ చేసేస్తాను. వాస్ అండ్ ఫ్లవర్స్ రెండు కూడా క్లీన్ చేసేసి ఐఎమ్ కీపింగ్ దమ్ బ్యాక్ టు ప్లేస్. ఐ బిలీవ్ మోర్ డెకర్ ఈజ్ మోర్ వర్క్. ప్రస్తుతం మా పిల్లలకి ఉన్న ఏజ్కి మినిమల్ డెకర్ మెయింటైన్ చేస్తేనే బెటర్ అనమాట. అండ్ ఫైనల్లీ ఐఎమ్ ప్లేసింగ్ అ కోస్టర్ సెట్ హియర్. ఇంటి ముందుకి స్వీట్ కార్నర్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి 50 రూపీస్కి 5 అలా ఇచ్చారనమాట. దీంతో మొక్కజొన్న వడలు చేద్దాం అనుకున్నాను. జనరల్గా ఈ వడలు చేయడానికి ఇవి ముదురుగా ఉంటే బాగుంటుంది అనమాట. బట్ స్వీట్ కార్న్ తీసుకున్నాను కాబట్టి ఆబ్వియస్గా గ్రైండ్ చేసినప్పుడు కొంచెం లూజ్ అయిపోయింది. ఈ వడలు చేయడానికి నేను స్వీట్ కార్న్లో ఒక 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అండ్ లాస్ట్లో 1 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సర్ గ్రైండర్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి పిండి ఇలా లూజ్ అయిపోయింది, షేప్ కూడా హోల్డ్ అవ్వట్లేదు అనమాట.
పిండి గట్టిగా అవ్వడానికి కొంచెం బాంబే రవ్వ ఇంకొంచెము రైస్ ఫ్లోర్ కలిపాను. దీనివల్ల కొంచెం షేప్ అనేది హోల్డ్ అవుతుందన్నమాట గట్టిగా అయ్యి. పిండి గట్టిగా అవ్వడానికి నాకు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే పట్టింది. ఇప్పుడు చూడండి షేప్ హోల్డ్ అవుతుంది. మనకి వడలాగా వేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. ఇలా అయితే కరెక్ట్గా ఉంది పిండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వడలు వేసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. బాగుందా? నిజంగా బాగుందా? నిజంగా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఉప్పు సరిపోయిందా? నాకు నచ్చింది. నిజంగా బాగున్నాయి, సూపర్. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కొన్ని మసాలాస్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పి కిచెన్లోకి వచ్చాను. ఫస్ట్ నేను ధనియాలు రోస్ట్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో ధనియా పౌడర్ అయిపోయి చాలా రోజులైంది. అప్పటికప్పుడు తీసి వేయించేసుకొని అండ్ దంచేసి కర్రీలో వేసేస్తున్నాను అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈరోజు అయితే మసాలాస్ ప్రిపేర్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. మీలో ఎంతమంది సాంబార్లో ఇంకా చార్లల్లో జీలకర్ర మెంతుల పొడి యూజ్ చేస్తారు? మేమైతే ఖచ్చితంగా యూజ్ చేస్తాం అన్నమాట. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది సాంబార్కి కానీ చారులకు కానీ. సో రెగ్యులర్గా పిల్లలకి నేను చారు అవి చేస్తూ ఉంటాను కాబట్టి ఇది కూడా నాకు యూజ్ అవుతుందన్నమాట బాగా. సో అందుకని జీలకర్ర మెంతులు రెండు కూడా ఒకటే దగ్గర రోస్ట్ చేసేస్తున్నాను. కొన్ని రెసిపీస్లో జీరా పౌడర్ కూడా యూసేజ్ ఉంటుంది కదా. సో అందుకని కొంచెం జీరా పౌడర్ కోసం కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్ డన్. ఇవన్నీ కూడా చల్లారాక నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. పిల్లలు ఎప్పుడు చూసినా బయట జంక్ ఫుడ్ అడుగుతూ ఉంటారు కదా. థ్యాంక్ గాడ్ మా పిల్లలకి ప్రస్తుతానికైతే అంత జంక్ అలవాటు లేదు. లైక్ 5-10% జంక్ కూడా వాళ్ళు తినరు. నేను వాళ్ళకి అలవాటు చేయలేదు. సో ఇంట్లోనే ఏదైనా హెల్తీ లడ్డూ చేద్దామని చెప్పేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఒకటి కనిపించింది. సో అదే ట్రై చేస్తున్నాను. ఈ రెసిపీ చేయడానికి మనకి బాదాము, పల్లీలు, పీనట్ బటర్ అండ్ డేట్స్ యూజ్ అవుతాయి. పల్లీలు, బాదాం రెండు కూడా 1 కప్ తీసుకున్నాను అండ్ సపరేట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. దీనికోసం డేట్స్ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో నేనైతే ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. పల్లీలని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. సో దట్ స్కిన్ అనేది బాగా ఊడొస్తుంది నీట్గా. నెక్స్ట్ బాదాం కూడా ఇలాగే రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక మిక్సర్ గ్రైండర్లో రోస్ట్ చేసిన బాదాము, పల్లీలు, తర్వాత డేట్స్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పీనట్ బటర్ కూడా యాడ్ చేశాను. సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి అండ్ మా కిచెన్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. సో బయట హాల్లోకి వచ్చి లడ్డూలు చేస్తున్నాను.
బాగుందా? ఇది లడ్డు తిను జున్ను. లడ్డు తిన్నానా? లడ్డు నో తీసుకో. ఎట్లుంది అంటే లడ్డు లాగా ఇట్లా తీయగా కాకుండా వెరైటీగా ఉంది. పల్లీలు ఎక్కువైనాయా? తినరా నా లడ్డు? తిను తినరా తిను. ఆర్య తినమ్మా. దరిద్రం ఏం లేవు, తినొచ్చు. అంటే లడ్డు లాగా స్వీట్గా అట్లా లేదు, కానీ ఇది హెల్దీ, బాగుంది, టేస్ట్ బాగుంది, తినొచ్చు. నేను తింటా, మీరు తినకపోతే అందరం నేను తింటా. బాగుంది, నాన్నకు కూడా బాగుందంట, మీకే బాగాలేదు, మీ ఇద్దరికే నేను కూడా నచ్చలేదా? అరే ఒక్క లడ్డు తినరా, ఒక్క లడ్డు. నెక్స్ట్ మేము గ్రాసరీస్ తీసుకోవడానికని బయటికి వెళ్తున్నాము. ఇద్దరిని ఒకటే దగ్గర మేనేజ్ చేయడం అంటే కష్టము. సో మమ్మీ దగ్గర వదిలేస్తున్నాం అనమాట జున్నుని. తమ్ముడికి ఇంజెక్షన్ కోసం వెళ్తున్నామంటే ఏడుస్తుంది. చూపించు. స్కెచ్ ఎప్పుడు తీసుకున్నాడు? నాకేం తెలుసు, నువ్వు ఎత్తుకొచ్చినావా అని. నువ్వు చూపించు. దేవుడా, స్కెచ్ తిన్నామ్మా, బాగుందా? స్కెచ్ బాగుందా? తెలియదు కొంచెం. ఇలా ఉంటాయన్నమాట మా రోజు కన్వర్జేషన్స్. ఇది నెక్స్ట్ డే అండ్ నేను గ్రాసరీస్ అన్నీ కూడా సదిరేస్తున్నాను. ఇంతకీ మీరు గ్రాసరీస్ ఎక్కడ తెచ్చుకుంటారు? డీమార్టా లేకపోతే హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటారా? నేనైతే డీమార్ట్కి అస్సలు వెళ్ళను, ఎందుకంటే 2000-3000లో అవ్వాల్సిన బిల్లు ఆల్మోస్ట్ 7,000 to 8,000కి వస్తుంది. డీమార్ట్కి వెళ్ళామంటే అక్కడ గ్రాసరీస్ తక్కువ కొనుక్కుంటాము, మిగతా స్టఫ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా రిలేట్ అవుతారా దీనికి? నేనైతే అస్సలు వెళ్ళడమే మానేశాను డీమార్ట్కి. ఓకే, నౌ లెట్ స్టార్ట్ ఆర్గనైజింగ్ ద గ్రాసరీస్. నేను గ్రాసరీస్ ఎక్కువ ఏం తెచ్చిపెట్టుకోనండి. నాకు ఎన్ని కావాలంటే అన్ని మాత్రమే తెచ్చుకుంటాను. ఆ మంత్కి సరిపడా మాత్రమే తెచ్చుకుంటాను. సో ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు స్టోరేజ్ కూడా ఎక్కువ లేదు అండ్ ఎక్కువ తెచ్చిపెట్టుకుంటే కూడా అనవసరంగా పాడైపోతాయి కదా. నేను గ్రాసరీస్ అన్నీ కూడా టప్పర్వేర్లోనే స్టోర్ చేసుకుంటాను. ఇవి నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ క్రితమే కొన్నాను. సో వాటిని ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా అవి బాగానే నడుస్తున్నాయి. కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద డస్ట్ కూడా ఏం పట్టదు వీటికి. సో ఎప్పుడైనా ఒకసారి ఫెస్టివల్ సీజన్స్ అలా చూసుకొని తీసి క్లీన్ చేసేస్తూ ఉంటాను. అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఏమన్నా మిగిలాయి అనిపిస్తే ఈ పెద్ద బాక్స్లో పెట్టేస్తాను. ఆయిల్ ప్యాకెట్స్ లీక్ అయ్యే ఛాన్స్ లేకుండా సపరేట్గా ఇలా స్టోర్ చేసుకుంటాను. ఈరోజు జున్ను వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉంది. సో తనని కూడా రెడీ చేయాలి. జున్నుకి ఇప్పటి వరకు నేను నెయిల్ పాలిష్ కానీ మేకప్ కానీ ఏది కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇంకొక 5 years వరకు కూడా నేను చెయ్యాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదేమో అని అనిపిస్తుంది నాకు, ఇప్పటి నుంచే ఎందుకు అని చెప్పి. అండ్ మనము పిల్లలు ఏది చూడరు అని అనుకుంటాం కదా. సో మా జున్ను ఇలా చేస్తుంటే నేను షాక్ అయిపోయాను.
వాళ్ళు మనల్ని గమనించరేమో అనుకుంటాం కానీ వాళ్ళు ప్రతీది గమనిస్తూ ఉంటారు. ఓకే. బట్ ఈరోజు ఎందుకు మేకప్ అలౌ చేస్తున్నాను అంటే వాళ్ళ మేడం మేకప్ వేసి పంపించమన్నారు. సో లైట్గా వేశాను. అది కూడా తనకి సరిపోలేదనుకుంటా. టీచర్ నేను వెళ్ళి చూసే వరకు ఇంకొంచెం మేకప్ వేసి పెట్టారు. స్టేజ్లో చాలా బాగా అనిపించింది. మా జున్ను ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ చేయబోతుంది అనేసి ఎగ్జైట్మెంట్తో మేము ఆన్ టైం వెళ్ళిపోయామన్నమాట. అండ్ యాజ్ గెస్ట్ తను ఏం చేసిందంటే అసలు డ్యాన్స్ చేయకుండా నించుంది. సో మమ్మల్ని చూస్తూ అలా నించుండిపోయిందనమాట. వాళ్ళ టీచర్కి అమ్మ నాన్న వచ్చారని చెప్పి నవ్వుతూ ఉంది. అలాగే నించుండిపోయింది. అండ్ మేమేం డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే నేను గెస్ట్ చేశాను ఆల్రెడీ. ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే తను మమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చేయలేదు, అక్కడే నించొని అట్లీస్ట్ నవ్వుతూ ఉందన్నమాట. సో వీఆర్ హ్యాపీ ఫర్ ఇట్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ తను బాగా డ్యాన్స్ చేస్తుంది అనుకుంటున్నాను. తను కొంచెం షై కూడా అవుతుంది. ఐ థింక్ తను కొంచెం ఇంట్రోవర్ట్ లాగా అనిపిస్తుంది వాళ్ళ నాన్నలాగా. Anyhow, that's all for the video. I hope you liked it. If you did, please do subscribe to my channel, and thank you for watching till end. Bye.